గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిరాభివృద్ధికి తోడ్పడే శిక్షణ తరగతులను స్థానిక ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని సబ్బవరం ఎంపీపీ బోఖం సూర్యకుమారి రామానాయుడు పిలుపునిచ్చారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం సబ్బవరం, పరహాడ, పెందుర్తి మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు 2 రోజుల శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల సుపరిపాలనను అందించేందుకు గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ, సెక్రటరీ పోస్టులు ఏర్పాటు చేసిందన్నారు. కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ శిక్షణని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలుసుకోవాలి. దయచేసి మిగతా సర్పంచులు మీ ఫ్రెండ్స్ అంతా ఉండాలి. అన్నింటినీ 17 ఎస్డిసి కోర్సుని కూడా లోకలైజేషన్ చేసి 9 థీమ్స్ గా మార్చుకొని వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలన్న దాని మీద 2 రోజులు కూడా మీకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఆ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పాము. కానీ ఎప్పటిలాగే హాజరైతే మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇది మాత్రం కొంచెం బాధాకరమైనటువంటి విషయం. ఇది మనం పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుంటేనే ఏ థీమ్ని ఉపయోగించి మన పంచాయతీకి అవార్డు రప్పించుకోగలమో జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అన్నది దీని మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి దాన్ని కూడా గౌరవ సర్పంచులంతా కూడా తెచ్చుకొని ఆ 9 థీమ్స్లో కూడా ప్రతి పంచాయతీ సస్టైనబిలిటీ, సుస్థిరత సాధించడానికి ప్రణాళికలు మళ్ళీ రూపొందించుకోవడం జరిగింది. ఈ ప్రణాళిక మీద ఆధారపడే తయారు చేసుకుంటున్న జీపీడీపీ కానీ లేదా పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ కానీ అన్నీ కూడా ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల మీద ఆధారపడి ఉన్నాయి కనుక ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మనకి 17 ఉన్నాయి. ఆ 17లో కూడా పేదరికం లేకుండా ఉండడం, ఆకలి లేకుండా ఉండడం, తర్వాత జీరో హంగర్, గుడ్ హెల్త్, క్వాలిటీ ఎడ్యుకేషను, జెండర్ ఈక్వాలిటీ, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ, డీసెంట్ వర్క్, ఇండస్ట్రీస్, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, ప్రొడక్షన్, క్లైమాటిక్ యాక్షన్, లైఫ్ ఆన్ ల్యాండ్, లైఫ్ అండర్ వాటర్ అని మొత్తంగా ఒక 17 ఉన్నాయి. ఆ 17ని కూడా 9 థీమ్స్గా లోకలైజేషన్ చేశారు. అవి ఏంటంటే పేదరికం లేని గ్రామం, ఆరోగ్యకరమైన గ్రామం, బాలలకు స్నేహపూర్వక గ్రామం, నీటి సదుపాయాలు గల 17 గోల్స్ చెప్పడం జరిగింది. ఆ 17 గోల్స్ని మన ఆంధ్రప్రదేశ్ 9 థీమ్స్ కింద మళ్ళీ 9 భాగాలు చేసుకోవడం జరిగింది. ఆ 9 భాగాలని కూడా మనం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి ఐటెంని మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో గ్రామ పంచాయతీ లెవెల్లో అంటే అటమిక్ స్థాయి నుంచి డెవలప్మెంట్ అనేది మనం చేసుకురావాలి. సో దాన్ని ఏ శాఖల ద్వారా ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి, దానికి తగ్గ యాక్షన్ ప్లాన్ ఏంటి అన్న విషయం మీ అటెండెన్స్ అది అంతా కూడా పైన ప్రక్రియ ద్వారా కమిషనర్ గారికి వెళ్తుందండి. ఏ సర్పంచ్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏ సర్పంచ్ పార్టిసిపేట్ చేయడం లేదు అన్నది కూడా పైనుంచి అంతా కూడా